మై గాడ్! కాల్ ద పోలీస్! కమ్ కమ్! కానిస్టేబుల్ సార్, మీరు ఇటు వెళ్ళండి. ఓకే సార్. మీరు ఇటు వెళ్ళండి. ఓకే సార్. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చుని? వేడుక చూస్తున్నావా? భరతఖండం భగ్గుమంటోంది. మంచి వాళ్ళు లేని వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నారు. చెడ్డ వాళ్ళందరూ చెలరేగుతున్నారు. నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు. ఏమిటి వినాయక, నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు. ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు, చెడ్డ పనులు, పాపాలు, పుణ్యాలు చేయిస్తున్నావు? ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? వెళ్ళి చెడ్డ వాళ్ళు చెప్పు, మంచి వాళ్ళు ఉద్ధరించు. ఇదిగో ఇదిగో తీసుకో, నీకు దమ్ముంటే వెళ్ళి వాళ్ళు చెప్పు, తీసుకో. వెళ్ళవని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టని, పూజలు పునస్కారాలు చేయరని, పండుగలు పబ్బాలు ఉండవని. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్. స్టార్డమ్, స్టార్డమ్. నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు, తెలివి లేదు. నీకంటే మనుషుల ఎంతో తెలివైన వాళ్ళు. మార్కోని రేడియో కనిపెట్టాడు, గ్రాంబెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. నువ్వేం కనిపెట్టావు? థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి కరెంట్ కనిపెట్టాడు. నువ్వు ఇంకా ఈ నూనె దీపంతో అగురేస్తున్నావు. ఎందుకని? మనిషి కనిపెట్టిన కరెంటు వాడితే నీకు అవమానమని. కడుపుమంట, కడుపుమంట. ఎడిసన్ అంటే నీకు కడుపుమంట. గజముఖుడు, గజముఖుడు వీరప్పని అందరినీ పట్టుకుని ఆట ఆడిస్తున్నాడు. ఏం పీకేవు? వాడు స్వేచ్ఛగా అడవుల్లో తిరుగుతున్నాడు. రేపు మంత్రి కూడా అవుతాడు. వెళ్ళి కాళ్ళు పట్టుకో, ఇంకా గుడి కడతాడు. ఏడాదికోసారి కిందకి దిగుతావు, అలంకారాలు చేయించుకుని, పూజలు చేయించుకుని, ఉండరాడు దుబ్బి తిని తైతకలాడుతూ చెక్కేస్తావు. నీకంటే నేనే నలుగురు చెడ్డవాళ్ళని పైకి పంపించాను తెలుసా? ఇక నీ వల్ల కదా. నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు.
ఫినిష్. మంచి చేయలేని దేవుడు ఫినిష్. ఐఎమ్ గాడ్. గాడ్ ఇస్ గ్రేట్. గోవింద్ గోవింద్ గోవింద గజనన గోవింద. సీట్ ఖాళీ. అమ్మయ్యా. అయిపోయారే రైట్. రాను. రాకపోయావో షూట్ చేస్తాను. రా. వస్తున్నా. ఇవ్వు ఇవ్వు హారతివ్వు హారతివ్వు. ఇక నేనే దేవుడు. దేవుడే నేను. నాకే పూచారు. చెయ్యి. దుర్మార్గాయ నమః, దుష్టాయ నమః, నీచబుద్ధాయ నమః, రావణాయ నమః, రాక్షసాయ నమః, నీచాయ నమః, పరమనీచాయ నమః, నికృష్టాయ నమః, మహానైవేద్యం కర్పూర నీరాజం సమర్పయామి సమర్పయామి. అయ్యయ్యో అమ్మా. చాలు చాలు. ఇదే నీ ఆఖరి పూజ. గుర్తుంచుకో. ఇంకోసారి మంత్రం గిత్ర నవ్వ షూట్ చేసి పారేస్తాను. ఈ పనులేసి ఇంకో పని చూసుకో. వెళ్ళు వెళ్ళు. అలాగే బాబోయ్. ఆగండి ఆగండి. గుళ్ళో కలగండి. గుళ్ళో దేవుడు లేడు. దేవుడు పంపించాను. గుడి ఖాళీగా ఉంది. లేవండి లేవండి లేవండి. మీకు ఇల్లు వాకి లేదు కదా, అందుకే దేవుడు పంపించాను. గుడి ఖాళీగా ఉంది. ఈ రోజు నుంచి కూడా మీకు ఇల్లు. బాబు గుళ్ళోకి వెళ్ళి హాయిగా ఆడుకో. అందరూ మీ ఇంట్లోకి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. దేవుడు నేను చెప్తున్నాను. అందరూ మీ ఇంట్లోకి వెళ్ళండి. వెళ్ళండి. దేవుడిని నేను చెప్తుంటే నా మాట వినరా. ఐఎమ్ గాడ్. గాడ్ ఈస్ గ్రేట్. షూట్ చేస్తాను. హలో మిస్టర్, ఐఎమ్ లుకింగ్ స్మార్ట్. ఎస్ సార్. Get up, get up. All of you get up, get up. Dirty, dirty people. Nice lady. Hey, వర్కింగ్ అవర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is great. మాయముండా ఈ ఊళ్ళో నీకు ఎంతమంది నా కొడుకులు సంబంధం ఉండే, ఎంతమంది రంకు ముగుళ్ళ నీకు పోరు దొంగ సచ్చినాడా. ఏడున్నాళ్ళు అందరూ నన్ను ఉంచుకున్నాలేరా. నువ్వు సచ్చినాక ఈ ఊరందరికీ ఉంపుడు గట్టిగా ఉండి ఊరంతా వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళి ఆ రైలు కింద తలపెట్టి సారా సచ్చినాడా. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. వాడు చచ్చాడు. గాడ్ ఈజ్ గ్రేట్. అయ్యయ్యో, నీ చేతులు ఇరిగిపోను. నా మొగుడిని పట్టణ పెట్టుకున్నావు కదరా. నే మాట వరుసగాని సావరా అంటే నువ్వు నిజంగానే చంపేశావు కదరా దేవుడా. అయ్యో, నా తాడు చంపేశాడ్రా దేవుడా. నేనేం చేయను. నీ ముదృష్టమారా. నువ్వు నాశనం కాను. నీకు దేవతం చెయ్యా. అయ్యో, నేనెందుకు బతకాలి దేవుడా. సైలెన్స్ సైలెన్స్. 90 crores minus 3. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ గ్రేట్. ఏడోకు. వాళ్ళు నిన్ను కన్నారు వెళ్ళారు. ఎందుకని ఆలోచించావా? నాలా అయిపోతావు. సెంటిమెంట్స్ ఎక్కువైతే చివరికి చెప్ప కూడా దొరకదు. చూడు, ప్రపంచం చాలా విశాలమైంది. వెళ్ళు, వెళ్ళి హాయిగా బతుకు. పరిగెత్తు పరిగెత్తు. వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఐఎమ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. ఏమిటి నా మొహం చూస్తారు? వెళ్ళి మీ మొగుడు మొహం చూసుకోండి. వెళ్ళండి. చీ 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 చీ. వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. ముందు అర్జెంట్గా ఇండియన్ క్లీన్ చేయాలి. ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి. మంచి వాళ్ళు చల్లగా ఉండాలి. చెడ్డవాళ్ళు చచ్చిపోవాలి. నువ్వు మంచివాడి, నువ్వు చల్లగా ఉండాలి. చల్లగా అలా పైన ఉండాలి. నన్ను వదిలేనా? బుద్ధి ఏమైనా ఉందా నీకు? 90 ఏళ్ళు వచ్చినా లాగుతానంటావా? హాయిగా పైన కూర్చోమంటే బండి లాగి చేస్తానంటావే. స్టూపిడ్. మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో. మరీ ఇంత సాఫ్ట్ గా ఉంటే నేను మెంటల్ హాస్పిటల్ చేరుస్తాను. నేను నీలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుడిని అయ్యాను. ఐఎమ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. ముసలాడు నువ్వు ఎంట్లో ఉంటే కొరదానికి గొడుగు కావాల్సి వచ్చింది. గొడుగు తాత. ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డ వాళ్ళ తల నరికి సుఖంగా బతకాలి. చూసావా తాత? చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో? ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఈ నా కొడుకు. కొంపకి డెకరేషన్ ఒకటి. గ్లాసులు ఇంటి చుట్టూ కాస్ట్లీ గ్లాసులు. ఇంటిని రైట్ చేస్తే ఇండియాకు అప్పు తీరుతుంది. అయ్యో అయ్యో అయ్యో, అద్దాలు పగిలిపోయినాయి. ఎవరు? నమస్కారం. అద్దాలు పగలగొట్టింది ఎవరు?
నేనే. రేయ్, ఎవరా నువ్వు మా ఇంటి ఎంత పలకొడుతున్నావు? రేయ్, వాడిని పట్టుకొని కట్టేయండి రా, కట్టేయండి. షూట్ చేస్తాను, గుద్దుతాను. నాతో గొడవ పెట్టుకుంటావా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను నా కొడుకు. నువ్వు నీ కొడుకు. నీ అబ్బా, ఇంత పెద్ద ఇల్లా? మీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్లా? ఆయ్ ముసలాడా, చూసావా వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు? నువ్వు ఉన్నావు. ఏయ్, ఎవడు? లేరా? ఆ పై పోర్షన్ మొత్తం తాతకి రాసివ్వు, కింద పోర్షన్ నువ్వు ఉండవు. ఏయ్, కొట్టాను. వీడేవాడండి? ఎవడో మ్యాడ్ మ్యాన్. ఇదిగో, లే. తీసుకో తీసుకో. సంతకం పెట్టు, పెట్టు. ఆ, ఇదేమిటండి సంతకం ఎంత చేశారు? మ్యాడ్ మ్యాన్. తాత, ఇవాళ నుంచి పై పోర్షన్ మొత్తం నీదే. హ్యాపీగా ఉండు. ఆ? డోంట్ వరీ, డోంట్ వరీ. ఏయ్, వీళ్ళిద్దరు ఎవరు? నేను, వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను. వై వై బిజినెస్ మాట్లాడటానికి. బిజినెస్? ఓ బిజినెస్. నువ్వు ఎమ్మెల్యే పెళ్ళాను కదా? అవును, ఆ? అవును. నువ్వు డైవర్స్ తీసుకోలేదు కదా? లేదు. ఆ బిజినెస్, బిజినెస్. నువ్వు ఆర్టిస్ట్ కామని కదా, పెద్ద సూపర్ స్టార్. ఎస్, ఓకే. నీకేంటి వీటితో బిజినెస్? Who is this madman? How dare he insult me? Call the police. Arrest him. అమ్మ అమ్మ అమ్మ, తెలుగు భాష వచ్చినా? తెలుగు మాట్లాడతావుగా? మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెలు, కొవ్వు, కొవ్వు, పెద్ద ఇంగ్లీష్ దొరకదు. నిన్ను జన్మలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు తల్లి. అమ్మ మనసు సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించావు. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉంటావు తల్లి. ఆ దగ్గర కూడా 100 ఏళ్ళు బతకాలా? అది ఎలాంటిదో తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు ఆర్టిస్ట్ ఇండియాని పాడు చేస్తున్నారు. అందరూ నీలాగా మంచివాడు అనుకోకు. ఆ కారు ఎవరిది? వాళ్ళదే. బుద్ధి ఉందా నీకు? వాళ్ళదంటావు, అది నీది. అందరూ వేసిన ఓట్లది. ఏయ్, చక్కగా చేయండి బిజినెస్. ఏం తాత, ఎలా ఉంది? బిజీ 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 బిజినెస్. ఇదే కదా నువ్వు వాళ్ళతో చేసే బిజినెస్? ఏయ్, ఏంటా బోట్ డ్రైవింగ్? అయ్యి తాత, వెనక నుంచి నాకు తగిలించు, కార్ని స్పీడ్ గా తోలమని. కౌంటర్ని కారాపు. ఇప్పటికైనా తెలుసుకో, అందరూ సమానమేనని. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. తాత, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. ఇది నీ దగ్గర ఉంచు. వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారే. ఇంకెళ్ళు. వెళ్ళరా. ఇండియా కళ్ళు తెరిచింది. Wow, something great, unique, fantastic. What do you feel, madam? Really superb. But I just could not understand what happened to the film in the end. Ask them what happened. ఓకే మేడం. ప్రొడ్యూసర్స్, క్లైమాక్స్ సరిగ్గా లేదు, ఎండింగ్ సరిగ్గా లేదు, సో మెనీ కటింగ్స్. నాకు అర్థం కాలేదు, మేడం కి అర్థం కాలేదు, నా హెడ్ హీట్ ఎక్కిపోతుంది. కమాన్. అయ్యో, అదో పెద్ద కథలే. మా డైరెక్టర్ సూర్య రియలో అదే రియల్ గా జరిగిందంతా అక్కడక్కడ షూట్ చేశాడా, దాని సెన్సార్లు చూసే అక్కడక్కడ కట్ చేసే ఈ మాత్రం చేతికిచ్చాడు. Michael, what are they telling? This director Surya, he said something. Oh shit, I can't understand. He shoot real, so everything nonsense. Who is bothered? This is real. Oh, I see. But I really liked Mr. Surya's realistic type of shooting. It's a very nice concept. Even though I could not follow the language, I clearly understood the content. So, I have decided to buy this film for this year's Chicago International Film Festival. Oh,
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్ ఫాలో మీ. అరే లెక్కరా. మేడం ఏమంటుందో అడ్జస్ట్ అయిపోయేలా చేశా. ఇండియాలో ఓ సినిమా రిలీజ్ అవ్వలేదంటే అది ఆర్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. హూస్ బాదర్, ఇట్స్ ఫ్యాక్ట్స్. But Michael, I want to know what Mr. Surya had shot in that climax. I want to reshoot the climax and recensure the film. యా, యు ఆర్ రైట్. ఆవిడకి సినిమా నచ్చిందట, కానీ క్లైమాక్స్ రీషూట్ చేయాలట. విదేశీ నిర్మాత మెరీనా మెచ్చుకొని ఆ చిత్ర నిర్మాతలతో చిత్రం యొక్క పూర్వాపరాల గురించి, ఆ చిత్ర నటదర్శకుడైన సూర్య గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకొనగా, ఆ నటదర్శకుడు అదే చిత్రంలోని కథానాయికి చాందినిని తన నిజ జీవి మనసులనే కవ్వించి నవ్వించి యవ్వనమే ఓ స్టైల్, హృదయాలకు బ్రేక్ రైల్, యాక్సిడెంట్ అయినాది. కూర్చో. మావయ్య స్కూల్లో ఫీజు కట్టలేదని ఇంటికి వెళ్ళిపోమన్నారు. నేను చెప్తుంటే నవ్వుతున్నావా? నేను పైకి నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. రా, కూర్చో. గుడ్. ఇదేంటో తెలుసా? శివాజీ 6 బుల్లెట్స్ లో 3 బుల్లెట్స్ ఉన్నాయి, 3 బుల్లెట్స్ లేవు. ఇది గిర్రం తిప్పు. ఇప్పుడు ఇందులో ఆ 3 బుల్లెట్స్ ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలీదు. అలాగే నా చాందిని హృదయంలో నా పట్ల ప్రేమ ఉందని ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరూ తెలుసుకోనూ లేరు. ఏంటి మావయ్య ఏదేదో మాట్లాడుతున్నా? ఇప్పుడు నేను తుపాకీ పేలుస్తాను. తనకి నిజంగా నా మీద ప్రేమ ఉందనుకో, ఇది పేల్తావు. తనకి లేదనుకో, ఇది పేలుతుంది, నేను చచ్చిపోతాను. నా చాందిని నన్ను ప్రేమిస్తోంది. నా ప్రేమ నిజమవుతుంది. నా చాందిని నాకు దక్కుతుంది. మై డియర్ బుజ్జి. ఎవరు మావయ్య? ఎక్కడుంది? ఏదోముండని కట్టుకున్నవని సుఖపెట్టడమే కదా పిల్లానికి కావాల్సింది. చూడు, నేను నా డార్లింగ్ బెడ్రూమ్ లో పడుకుంటాం. వెళ్ళి బెడ్ రెడీ చే. వెళ్ళవే. కూర్చుని దరిద్రపోటు మహా లేమంటుంటే నీకే నేను చెప్పేది. గొడ్రాలు అని తెలిసిన ఇంట్లో ఉండనిచ్చినందుకు సంతోషించవే. ఇలా చూడు, పెళ్ళే 2 ఏళ్ళైనా ఒక బిడ్డను కనిచ్చే యోగ్యత లేని దానివి జీవుడొస్తావు ఎందుకే? నా తల రాత పాప. నా బిడ్డను చూసే స్నేహితులు, ఈ ఊళ్ళో వాళ్ళు అందరూ అనుమానిస్తున్నారు కదే. తీయవే తాళి, తీయవే. అగ్ని సాక్షిగా కట్టిన ఈ తాళిని మాత్రం దయచేసి అడగండి అత్తయ్య. తాళి తీయవే, తీయవే. షాట్ ఓకే. కెమెరా క్రెండ్ సారీ మేడం, ఏదో మూడ్లో అలా నెట్టి. ఏయ్ ఇడియట్, రావేటు.
ఏమిటి జుట్టు పట్టుకొని అలా లాగావు? అసలు ఇంతకు ముందు ఏ సినిమాలో అయినా వేషాలు వేసావా? తప్పైపోయిందమ్మా. ఏయ్, ఎవరయ్యా దీన్ని పిలిచింది? సారీ మేడం, ముందనుకున్న ఆర్టిస్టు అనుకోకుండా ఊరికెళ్ళింది, అందుకని ఈ జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం. ఏమండి, పొద్దునే చెప్పానుగా మా ఇంట్లో పార్టీ ఉంది, త్వరగా వెళ్ళాలని. అన్నట్టు మీరు కూడా పార్టీకి రావాలి. సెక్రటరీ, Yes, madam. మీరు ఇన్విటేషన్ కార్డు ఇవ్వు. ఓకే మేడం. చూడండి, మీరు కూడా మా క్లబ్ లో మెంబర్ అవ్వండి. మెంబర్షిప్ ఎంత? ₹1,00,000 ఆలోచించకండి. సెక్రటరీ, కార్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది మేడం, రెడీగా ఉంది. రామ్మా త్వరగా వచ్చి కూర్చో, టైం అయిపోతుంది. మేడం, పిక్చర్ August 15th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాందిని గారు కోఆపరేట్ చేసి కాస్త త్వరగా వస్తే. రేపు ఎర్లీగా 1 గంటకు వస్తాం, ఓకే? 1 గంటకా? చచ్చా, హీరోయిన్కి డూప్ అయితే కూడా మంచిది. కరెక్ట్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నారా? రండి. లోపలికి రండి. బాబు సూర్య, ఇది పొద్దుటికి విస్కీ, ఇది మధ్యాహ్నానికి రమ్ము, ఇది రాత్రికి బ్రాందీ. నాన్న హ్యాపీగా తాగు. చూడు, 2 ప్రొడ్యూసర్లు వచ్చారు, పెద్ద ప్రొడ్యూసర్లు. నువ్వేం ఆలోచించుకున్నా, పొద్దున్నే వెళ్ళి యాక్షన్ చెప్పొచ్చి, రాత్రికి వెళ్ళి ప్యాకప్ అను. మిగతా వాటికి ఓ మంచి అసోసియేట్ డైరెక్టర్ని పెట్టు, అతను చూసుకుంటాడు. ఒరే సూర్య, ఈవేళ January 16th, 18th నుంచి హీరో హీరోయిన్స్ డేట్స్ కూడా ఇచ్చారు. 16th. ఏమండి, ఏమిటి వెతుకుతున్నాడు? నువ్వు దానివి అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి పెన్ను కోసం అనుకుంటాను. మరి డ్రెస్ మార్చుకుంటున్నాడు? పెద్ద ప్రొడ్యూసర్లు మీట్ అయ్యేటప్పుడు మంచి డ్రెస్ వేసుకోవద్దు, తెలివి తక్కువ గడుతూ. నాన్న, ఆ కోటు. నువ్వు ఉండవే, నీకేది నచ్చితే తీసుకో బాబు, చక్కగా ఉంది, ఫస్ట్ క్లాస్ గా ఉన్నావు నాన్న. ఇక ప్రొడ్యూసర్ మీట్ అవుతుందా? అర్థం రాకే. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి, వాడు వస్తాడు. కూర్చోండి. సార్, వారు నిజంగా ఒప్పుకున్నారంటారా? చెప్పింది నేనండి. కూర్చోండి. ఒప్పుకున్నట్టు కూర్చోండి. ముందు అడ్వాన్స్ అడగండి. అదే అడ్వాన్స్. ఉండండి, ఇప్పుడే వస్తాను. అటు ఇటు నాన్న, ఇటు. సార్, సంతకం పెట్టు. ఈ అగ్రిమెంట్ మీద సంతకం సైన్ పెట్టమ్మా. చేయండి సార్. ఇవ్వండి. అలా లాక్కే. థ్యాంక్ యూ సార్. ఇవ్వండి. ఉండవే, నీతో పెద్ద గొడవ వచ్చి పడింది. ఇవ్వు. ఇమ్మంటుంటే చాలు కానీ ఇలా ఇవయ్యా. అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్. ఇలా చూడు, నీ కొడుకు చేసిన ఘనకార్యం ఏమిటో చూడు. ఛే! పద ఈ మాటలను వచ్చాను చూడు, చెప్పులతో కొట్టుకోవాలి. మొహం చూడు, మొహం. అమ్మా, వారు వచ్చారు. చాందిని. హాయ్ చంద్ర. నమస్తే. ఏమిటండి మీరు వదలండ్రా. మరీ ఇంత ఆలస్యంగా వచ్చారు? చాందిని, ఐ లవ్ యు. హలో సార్. రే కోదన్నా, ఏంట్రా? మన డైరెక్టర్ సూర్య గారు అనుకుంటా. అవునరా, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? రా వెళ్ళి చూద్దాం. సార్, No. Idiot! Stupid! Rascal! What do you know about me, I say? Like a rose కావాలి, నా చాందనికి ఇవ్వాలి. You know what is this rose? చాందని, ఈ రోజు నీకోసం తెచ్చాను చాందని. I love you, Chandni. I love you. 100% I love you, Chandni. Chandni, I love you. I love you, Chandni. Chandni. I love you, Chandni.
బ్యాట్ ఫెలో. యా 4. ఎన్నిసార్లు చెప్పాను రా ఈ పక్కకు రావద్దని. తాగి పార్టీకి వస్తారా? విసిరి పారేంటి లవ్వట లవ్. ఏంటి సార్ ఇదంతా? సార్ నా కొడుకులు ఎంత పనిచేశారు సార్. సార్ దున్నపోతులా వాళ్ళు వచ్చి మీ మీద పడుతుంటే ఎలా ఊరుకున్నారు సార్? మీకు రోషం లేదా సార్? మీకు పౌరుషం లేదా సార్? లవ్వట లవ్ ఏం పిచ్చావు సార్ మీది? Please, I don't know anything about that film. Please don't ask me about that. No, but I want to meet the director, Mr. Surya. అందరి ఎవరమ్మా కొత్త స్నేహితులు? సారీ సారీ ఐఎమ్ వెరీ సారీ చాందిని. ఇక్కడ చూడు ఎలా కొట్టారా? ఇక్కడ చూడు అయినా పర్వాలేదు. మీ మీద నాకేం కోపం లేదు. ప్లీజ్ వెయిట్. మీ మీద కోపం లేదు చాందిని. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకా నా ప్రేమ మీద నీకు నమ్మకం కలగలేదా? దయచేసి నన్ను వదిలే. నీకు చేతులెత్తి దండం పెడతాను. రోజు నన్ను ఇలా చిత్రహింస పెట్టకు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీకెక్కడికి రాకుండా దూరంగా వెళ్ళిపో. చాందిని అది తప్ప ఇంకేమైనా అడుగు. బికాస్ ఐ లవ్ యూ. Behave yourself, fool of an ass. Stop there. Don't move. Stop there. I said stop there. Come. Ranato, come. చాందిని చాందిని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? అది చూడు చూడు. వెళ్ళి ఆ బావిలో దూకి చావు. నీ పేరు చెప్తున్నాను. వెళ్ళు. యా దూకుతాను. అయ్యో సార్ సార్ కమ్ మేడం కమ్. చాందిని ఐ లవ్ యూ. Oh no, Michael, save him, rescue him. I don't know, please, Marina, I don't know. Oh shit. Marina! కాపాడకండి, నేను చావాలి. ఐ లవ్ చాందిని. థ్యాంక్ గాడ్. ఎవనైతే ఏం గాను దిస్ ఇస్ ఫ్యాక్ట్. Hey, you stupid! After all, పనికి మళ్ళీ ఆడదాని కోసం నువ్వు బావులో దూకి చావాలని సిద్ధపడతావు. నీకెవరో పిచ్చి పట్టినా? నా చాందిని పట్టుకునంటావా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మంచయ్య. ఐఎమ్ సారీ చాందిని, నువ్వన్నట్టే బావిలో దూకేసి వచ్చాను. కానీ నన్నేం చేయమంట? ఎవరో వచ్చి బయటికి లాగి కాపాడారు. హాయ్ హాయ్ గర్ల్స్. అందుకే అంటారు ప్రేమకు చావు లేదు అని. తల మీద బకెట్ నీళ్లు పోసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు
నాతో మాట్లాడుతున్నావా? కాదు చాందిని, నేను నిజంగానే బావిలో దూకాను. నా మాట నమ్ము. నా మీద నీ మీద నిజంగానే దూకాను. ఐ లవ్ యూ చాందిని, ఐ లవ్ యూ సో మచ్. చాందిని, చాందిని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూడు, కిందకు ఒక్కసారి చూడు, సరిగ్గా చూడు. చివరిసారిగా చెప్తున్నాను, ఒకటి, నన్ను మరిచి ఇక్కడి నుంచి వెళ్తావో లేక నా ప్రేమే కావాలనుకుని ఇక్కడి నుంచి దూకి చస్తావో నువ్వే తెలుసుకో. ఇంకా నా ప్రేమ టెస్ట్ చేస్తున్నావా? నేను బావిలో దూకింది చాలేదా? ఇక్కడి నుంచి దూకితే ముక్కలు ముక్కలు అవుతాను, చచ్చిపోతాను. ఆ తర్వాత ప్రేమించిన ప్రయోజనం ఏమిటి? చాందిని, ప్రేమించిన ఏ ఆడది తన ప్రియుడి ప్రేమని టెస్ట్ చేయడానికి ఇలా చావమని కోరదు. నేను నిన్ను ప్రేమించడం లేదు సూర్య, నేను మరొకరిని ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇక నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు. నాకు తెలుసు, ఇదే నీ చిట్ట చివరి టెస్ట్ అవ్వాలి. సక్సెస్, సక్సెస్. మేడం, వాట్ హ్యాపెన్? మేడమా, ప్లీజ్ డోంట్ ట్రై విత్ హిమ్. ఈజ్ మ్యాడ్. ఇఫ్ యూ వాంట్ షూటింగ్, ఐ గివ్ అనదర్ డైరెక్టర్. Shut up. What kind of a producer are you? I told you my decision. I want that film as his conception. I want to shoot that film only with Mr. Surya. మేడం ఏమంటుందో? అదా, ఈవిడికి ఆయన ఒక్కడి తప్ప షూట్ చేయకూడదంట. అయ్యో, అది కుదరదులే. యూ వోంట్ డూ. Why? What's the reason? Why is he so mad about that girl? ఏమండి, ఎందుకండి అతను ఆవిడ కోసం అంత పిచ్చోడు అవటం? ఆవిడ దగ్గర ఉన్న రౌడీలేమో అతన్ని మర్డర్ చేయాలని ప్రయత్నిస్తుంటే ఇతను పిచ్చి పట్టినట్టు ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు. ఒట్టి లూస్ ఫెలో. ఏయ్, మా డైరెక్టర్ ని లూసు గీసు అన్నావా? నా కొడక చిరిగిపోతుందంతే. ఆయన ఎవరో ఎలా ఉంటారో తెలియకుండా పిచ్చిగా వాక్కు. మేడం, ఈజ్ ద టైమ్. ఆల్ ద పవర్ఫుల్ ఫైర్. యు నో జమదగ్ని, ఈజ్ దట్. ఆడదంటే ఆయన గిట్టదు, లవ్ అంటే అసలు గిట్టదు. సూర్య అంటే నిప్పే సూర్య. ఏయ్! ఏయ్! ఏమిటిది? అసలు మీకేమైనా బుద్ధి ఉందా? ఇది ఏమైనా రేప్ సీన్ అనుకున్నారా లేక లవ్ సీన్ అనుకున్నారా? సారీ సార్, మూడొచ్చేసింది. సార్, లవ్ మూడ్ సార్. బ్లడీ ఫూల్. ఏమనుకున్నావు నువ్వు? ఇది షూటింగ్ స్పాట్ అనుకున్నావా, లాడ్జింగ్ అనుకున్నావా? గెట్ లాస్ట్. సి, ఇంతవరకు 10 టేక్స్ అయ్యాయి. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోతున్నారు. ఈసారి ఇస్తాను సార్. ఏమిటి మీరు ఇచ్చేది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బాధపడమాకబయా. అయినా మన డైరెక్టర్ క్రాకం తెలుసు కదా, ఆయనతో నీకు జోకులు ఏమిటాయి? సార్, పాప అమ్మాయి డైరెక్టర్ సిన్సియర్ గా ప్రేమిస్తుంది సార్. బుద్ధి ఉంటే కదా ఆ బండరాయిని ప్రేమించేందా ప్రయోజనమా? పాపం ఆడపిల్లని కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు తిట్టిపోయినాడా. ఇంకొద్దులే,
ఈసారికి ఈ పిక్చర్ కథని బీకేసా ₹1,00,000 ఎక్కువైనా పర్వాలేదు కానీ నిన్ను డైరెక్షన్ చేసేస్తా. హలో ప్రొడ్యూసర్, చూడండి ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ చేయలేదు, అందుకని ఇంకో క్యారెక్టర్ చేస్తుంది. హీరోయిన్ ఖర్చుకి ఇంకో అమ్మాయిని చూడండి, అర్థమైందా? లేదంటే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది, జాగ్రత్త. ఒక్కరోజు హీరోయిన్ ఎక్కడ దొరుకుద్దండి? సార్ నెక్స్ట్ దీనికి డ్రెస్ రెడీ సార్. నర్వస్ కదా, షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పలా? సారీ సార్. ఏ బాబు, ఏంటి ఏం చేస్తున్నావు అక్కడ? డైలాగ్స్ కాపీ చేస్తున్నాం సార్. సరే తొందరగా కానీ. రాజారాం రైట్ వస్తున్నాను సార్. వాళ్ళతో మాట్లాడి. లేదు సార్. వెళ్ళి కెమెరా పిలుచుకురా, డిస్కస్ చేయాలి. సార్ బ్లడ్ సార్, వెళ్ళి బ్యాండేజ్ వేసుకొని వస్తాను సార్. యూస్లెస్ ఫెలో. రైట్, టిఫిన్ బిడ్డా పెట్టాను సార్. అందరూ యూస్లెస్ ఫెలోస్, ఇడియట్స్. అబ్బా ఏంటయ్యా ఇది, నీకేమైనా బుద్ధి ఉందా? అనవసరంగా వేలు చేత కొట్టుకున్నావే. ఆ డైరెక్ట్ తల పాలు కొట్టుకున్న బదులు ఇదెంతో నయరా నాయన. ఎవరు నువ్వు? అరవద్దు, నిన్ను దాక్కోడానికి వచ్చాను. ఆ రామోదీపు నేను దాగుడు ముద్దలాడుతున్నాం. చాలా సార్లు నన్ను ఓడించారు. ఈసారి వాళ్ళిద్దరూ ఓడిపోవాలి. నువ్వు ఇలా అరిస్తే వాళ్ళని చూసి పట్టుకుంటారు. చెయ్యొద్దులు. ఎవరు లేరుగా? అయ్యో ఎవరు లేరమ్మా, బయటికి రా. అబద్ధం, ఎవరు చూసుంటారు. ఎవరు చూడలేదు, బయటికి రా. ఎడకు ఎడకు ఎడకమ్మా, ఎడకు. పిచ్చిదాన్ని అవుతాయి. ఇదిగో నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు. ఆ దీపు రాము నన్ను పట్టుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి అవతలుందే ఆ కొండ పక్కకెళ్ళు. నేను నీ చొక్కా పట్టుకొని వెనకాలే తాకుడు ముద్రలాడుతూ వస్తాను. అయ్యో ఏరమ్మా, ఎక్కడ వాళ్ళు? చేయున్నది ఒకటి, చెప్పున్నది వేరొకటి. పొద్దున్న ఈ పిచ్చితోడు వచ్చి పడింది. దీని ఆటలకి నా లొకేషన్ దొరికిందా? చిచి. నమస్కారం సార్. అరే నా వెనకాల ఓ చిన్న పిల్ల వచ్చింది, చూసారా? చూడలేదు సార్. అదెవరో పిచ్చి పిల్ల అనుకుంటాను. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. వచ్చిన దగ్గర నుంచి నా ఒళ్ళంతా ఎలా హోనం చేసిందో చూడండి సార్. మా అమ్మాయి చాలా తెలివితేటలు ఉన్న పిల్ల సార్. ఓహో, చూడటానికి అప్సరసలా ఉంటుంది సార్. అవునా? మీ పిక్చర్ లో ఒక అవకాశం కల్పిస్తే. ఎక్కడ మీ అమ్మాయి? అదిగో సార్. నమస్కారం, ఐమ్ చాందిని. నువ్వు? కాళ్ళకి నమస్కారం చేయి. దయచేసి క్షమించండి సార్, మీరు పెద్ద డైరెక్టర్ సార్. మీ పిక్చర్లో యాక్ట్ చేయాలంటే ఎంతో టాలెంట్ కావాలని నేను విన్నాను. అందుకే తన టాలెంట్ మీ ముందు అలా యాక్ట్ చేసి చూపించింది. దయచేసి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఎలా ఉంది సార్ నా యాక్టింగ్? యు ఇడియట్! ఏయ్ రాము, సిద్ధు, రండ్రా. నాతోనే డ్రామా ఆడతావా? ఉండండి చెప్తాను. రేయ్ రండ్రా, త్వరగా రండి, రండి, అందరూ రండ్రా, రండి. నా గురించి ఏమనుకుంటున్నారు? సారీ సార్, మమ్మల్ని వదిలేండి ప్లీజ్. మిమ్మల్ని వదిలిపెట్టాలా? ఇంత టాలెంట్ నువ్వు నాకు చూపించాక నేను నిన్ను వదిలిపెడతానా? హలో ప్రొడ్యూసర్స్, కమాన్. ఈ అమ్మాయి మన పిక్చర్ హీరోయిన్. అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేయండి, అర్థమైందా? ఓకే సార్. ఇలా చూడు, నువ్వు చేసిన తప్పుకి ఓన్లీ 2 days టైం ఇస్తున్నాను, అంతే. అండర్స్టాండ్? ఈలోగా మూటములు చదువుకుని అవుట్ షిఫ్ట్ అవ్వాలి. ఓకే, కమాన్ కమాన్.
Tendulkar takes his stance. The bowler is coming on to bowl. It's a low pitch ball. Beautifully thrown to cover and it's gone. And it's not. Oh! Tendulkar gets it on the next delivery. The ball is a shot from Tendulkar. Goes back and knocks అవుట్ చేయలేక చూసే బౌలర్ ఎండల్లో చెమట కాచే ఫీల్డర్ టైరైపోయి డల్ అయిపోయి సైలెంట్ అయిపోయారా ఇది వన్డే మ్యాచ్ కన్నా చాందిని చాందిని బ్యాట్స్మెన్ ఫీల్డ్కి వచ్చిన అమ్మాయికి మొదటి మ్యాచ్ హోల్డ్ అవుట్ చేస్తాను క్యాచ్ పడతాను స్టంప్ అవుట్ చేస్తాను బౌన్సర్ వేస్తాను Onita, neighbors envy, owner's pride. చుట్టూ ఉంటే ఫీల్డర్ కన్నా జత చేరే కెప్టెన్ కన్నా Tendulkar just comes out. నెక్స్ట్ టైం ఇట్టా ప్లే చేస్తే పరిగెత్తిస్తాను కళ్ళల్లో కళ్ళు జోడిస్తే మాయించేస్తాను చాందిని 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 Boost is the secret of my energy. ఇవన్నీ మ్యాచ్ కన్నా టెండూల్కర్ బ్యాటింగ్ కన్నా You are too old for choice, too young to give up cricket, but I think you're just right for Amul chocolates. Amul chocolates, a gift for someone you love. All of the Tendulkar connects another boundary. The next delivery is blasted right into the నువ్వే జవదల్సి నాథువ నీ పాస్ స్వింగ్ నా ముందర బొక్కలని, యాక్కలని, అయితే కావటమలేదు. వచ్చిందమ్మో
డ్రెస్ తీసుకురావాలి. సార్ సార్ సూపర్ సీక్వెన్స్ రెడీ చేశాను సార్. ఏమిటది? ఈ ఒక్క డైలాగ్కే మన పిక్చర్ సిల్వర్ జూబ్లీ సార్. అదేంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్. ఆ నీచురాలు ఆ అబ్బాయితో నీ తల్లి గుండెకాయని తేగలిగితే నిన్ను ప్రేమిస్తాను అంది సార్. ఈ పిచ్చి ముండా కొడుకు ఇంటికెళ్ళి తల్లిని చంపి గుండెకాయని తెస్తూ ఉంటే దారిలో రాయి తగిలి కింద పడ్డాడు సార్. ఆ తల్లి గుండె నాయనా నీకు దెబ్బ తగిలిందా అని ఏడ్చింది సార్. ఎలా ఉంది సార్? ఈ ఒక్క గుండె డైలాగు జనం వింటే సిల్వర్ బుద్ధుందా మీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా మీకు? ఆ? తల్లట గుండెట. ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా కన్న తల్లిని రోడ్డు పాలు చేసి తను ప్రేమించినంత ఊరితో లేచిపోతే ఆ తల్లి చచ్చేదాకా తిడుతుంది. నా కొడుకు నన్ను బజారు పాలు చేశాడు, కడుపు కొత్త మిగిల్చాడు అని శాపాలు పెడుతుంది. తెలిసిందా? చూడండి, రైటర్స్ అనే వాళ్ళు వర్తమాన సమాజంలో జరిగే వాస్తవాన్ని డైలాగ్స్ కి రాయాలి కానీ ఈ డ్రామా డైలాగ్స్ కి సెంటిమెంట్ అనే పేరు పెట్టి జనాలు ఏడిపించి సొమ్ము చేసుకోకూడదు. అర్థమైందా? వెళ్ళి డైలాగ్స్ మార్చి రాసి తీసుకోండి. వెళ్ళండి. మార్నింగ్ సార్. ఏం రెడీనా? రెడీ సార్. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? ఇంత టైం అయినా మేకప్ వేసుకుని కూర్చున్నావా? సారీ సార్. కమ్ కమ్ రామా. సౌండ్ రెడీయా? రెడీ సార్. రఘు నువ్వు రెడీనా? రెడీ సార్. రెడీ. ఫీల్ క్లియర్. నువ్వు వెళ్ళవమ్మా. నువ్వు వెళ్ళరా. రెడీ. Ready. యాక్షన్ చెప్పు. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. స్టార్ట్ కెమెరా. రన్నింగ్. యాక్షన్. ఐ లవ్ యూ రవి. ఐ లవ్ యూ. లవ్ 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 అనే మాటకి అర్థం తెలుసా నీకు? ఆ? చూడు వీడి చూడు, బిచ్చగాడు. వీడు నా అంత ఎత్తే ఉన్నాడు, నా అంత వయసే. వీడిని లవ్ చేయి. లిరిల్ సోప్తో స్నానం చేస్తే వీడు నాలాగే నీట్గా ఉంటాడు. లవ్ చేయి. కమాన్ లవ్ చేయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ ఏ ఎందుకు వీడు లవ్ చేయ? నీకు కావాల్సింది మనిషి కాదు, ఈ కోటు, సూటు, ఐశ్వర్యం, నా కారు. నన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఆడుతూ పడుతూ ఉండొచ్చు, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అందుకే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాదు? ఈ ప్రపంచంలో ప్రేమ అభిమానం అనేవి స్వార్థానికి ఉపయోగించుకునే ఆట వస్తువులు. ఏయ్, ఏ మనిషి అయినా తన్ని తాను ప్రేమించుకుంటాడు కానీ ఎదుట వాళ్ళని ప్రేమించడం. ఐ హేట్ యు. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రేమ అభిమానం అన్న మాటలు వినటం అనటం అలవాటు లేని నువ్వు ఇలా మాట్లాడటం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఏమిటి నువ్వు? ఎందుకన్నావు? ఎందుక డైలాగ్ అన్నావు? సార్, మీరు ఆ డైలాగ్ అన్న తర్వాత నేను ఈ డైలాగ్ అంటే తప్పే ఉంది. Shut up, you fool. ఏయ్, ఈ డైలాగ్ కట్ చేసి పారేయండి. అలాగే సార్. రఘు, నువ్వు ఇటు వచ్చి ఓ క్లోజ్అప్ తీసుకో. ఓకే ఓకే సార్. ఈ డైలాగ్ ఏం చెయ్యి. చూడు, నేను చెప్పే డైలాగ్ గ్యాస్ తీసుకుని నువ్వు తల ఉంచుకు చెప్పాలి. అర్థమైందా? గెట్ రెడీ గెట్ రెడీ గెట్ రెడీ. మొహాలు చూసుకుంటే ఇంకా అక్కడే నిచ్చినావే. ఇడియట్. ఆల్ ఆర్ లేజీ ఫెలోస్. సార్, ఎంత బెట్ అయినా సరే ఛాలెంజ్. ఈ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏమిటమ్మా ఏమిటమ్మా నువ్వు అనేది? సార్, 100 కావచ్చు 1000 కావచ్చు, ఎంత బెట్ అయినా కడతాను. 100% గ్యారంటీ ఈ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నాయనా పద. కొట్టకండి సార్. అయ్యో అయ్యో కొట్టకండి సార్. ఏం సార్ ఇదే? మన పిక్చర్ హీరోయిన్ ఈ పిక్చర్ ఫ్లాప్ అవుతుందని మాతోనే ఛాలెంజ్ చేస్తాం సార్. అవును సార్. అవునా? ఏయ్ రైట్. ఏయ్ రైట్. చూడండి, బెట్ ఎంతైనా నేను రెడీ. కడతారా? ఈ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ పిక్చర్ లో మచ్చుకైనా ఒక్క లవ్ సీన్ లేదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ మోసగాళ్లేనని, ఎంటర్టైన్మెంట్ లేకుండా పిక్చర్ అంతా ఫైట్స్ వైలెన్స్ ఉన్నాయనుకోండి, ఎవరు సార్ మీ పిక్చర్ చూసేది? ప్రేమ అనురాగాలు లేవనే కదా మీరు ప్రూవ్ చేయాలని చూస్తోంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ లోకంలో అనుబంధం, ఆత్మీయత, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ అందరి ముందు అంటున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నేను ప్రూవ్ చేస్తాను నా ప్రేమ నిస్వార్థమైందని. ఎస్, ఐ లవ్ యూ. నన్ను లవ్ చేస్తున్నావా? నాతో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నీ ఫస్ట్ పిక్చర్కే ఇంత పోసా? నా గురించి నీకు ఇంకా తెలీదు. ఇక లవ్ చేయి, ప్రేమించు. లవ్ చేస్తుందట లవ్. నాకే ప్రేమ గురించి చెప్పొచ్చింది.
ప్రతి ఒక్క పువ్వుకి నీ పేరు చెప్పి ముద్దలిచ్చి తీసుకొచ్చాను. నువ్వు కొట్టినందుకు పెదవి నుంచి ఎంతో రక్తం వచ్చింది. అందుకే తెల్లని మల్లెలన్నీ ఎర్రపడ్డాయి. షిట్! ఏమైంది నీకు? ఏమిటి వాగుడు? రాను రాను నీకు ప్రేమ పిచ్చి ఎక్కువ అవుతుంది. చూడు, నాకు ఈ ప్రేమ అభిమానాలంటే నచ్చవు. నా దారి వేరు, నా లక్ష్యం వేరు. దయచేసి నా దారి మార్చడానికి ప్రయత్నించుకో ప్లీజ్. నేను మీ దారిని ఎప్పుడు మార్చను, కానీ కానీ నా దారిని నేను మార్చుకోలేకపోతున్నాను. అదెందుకో నాకు తెలియదు, కానీ మీ డెడికేషన్, ఆడవాళ్ల పట్ల మీ అభిప్రాయం, గౌరవం, మీ మనసులో దాగున్న ఆవేదన, ఆశయం నన్ను మీ దారికి మళ్లించినాయి. నిజం, నేను మిమ్మల్ని లవ్ చేయడానికి నిర్ణయించుకున్నాను. లవ్ 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 ఏం లవ్ చేస్తున్నావు నన్ను? ఎంత లవ్ చేస్తున్నావు నన్ను? జీవితం అంటే ఏమిటో తెలుసా నీకు? అసలు ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూసావా నువ్వు? ఈ ప్రపంచం ఒక మిర్రర్ లాంటిది, ఒక అద్దం లాంటిది. అందులో నిన్ను నువ్వు చూసుకుని, నువ్వు నవ్వితే అది నేను చూసి నవ్వుతుంది, నువ్వు ఏడితే అది నేను చూసి ఏడుస్తుంది. అదే జీవితం. ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక మొగుడు తన పెళ్ళాన్ని ప్రేమిస్తాడు. సవ్యంగా చూసుకున్నంత వరకు ఆ పెళ్ళం కూడా తను ప్రేమిస్తుంది. కర్మకాలి వాడికి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా చూసుకోలేకపోయాడు అనుకో, ఆ పెళ్ళం ప్రేమ వెంటనే ద్వేషంగా మారుతుంది. అంతేగా ప్రేమ, అంతేగా అభిమానం. ప్రేమ అభిమానం బిజినెస్. నువ్వు ఇస్తే నేను ఇస్తాను, నువ్వు ఇవ్వలేదా నేను ఇవ్వను, అంతే. ఇంకేముంది లవ్లో స్పెషాలిటీ? సరే, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావుగా? ఆల్ ఆఫ్ సడన్ నేను నిన్ను మోసం చేశాను అనుకో, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు నీ ప్రేమ ఏమవుతుంది? ఇంతకింత తగ్గుతుంది, ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. ఇంకే ఉంది ప్రేమలో వంకాయ స్పెషాలిటీ. ఏయ్, ప్రేమ కంటే జీవనం ముఖ్యం. జీవితంలో నేను ఎన్నెన్నో సాధించాలనుకున్నాను, అందుకు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను. చూడు, దయచేసి నా దారికి అడ్డు రావద్దు. ఈ ప్రేమ అనే ఊపిలోకి నన్ను లాగద్దు. సూర్య, ప్రేమ అనురాగం లేని జీవితమే కాదు. అవి లేకుండా ఈ బండరాయిలా బతకాలనుకుంటున్నావా? నేను వాటి మధ్య పెరిగి పెద్దదాన్నయ్యాను. ఆ ప్రేమ, అనుబంధం, ఆత్మీయతలు ఎలా ఉంటాయో అది నాకు తెలుసు. అందుకే నిన్ను ప్రేమించాలని నిర్ణయించుకున్నాను. కానీ నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఈ ప్రపంచంలోని చెడుని మాత్రమే చూసుంటావు. అదే నిజమని నువ్వు అనుకుంటున్నావు. అవును, యు ఆర్ కరెక్ట్, అదే నిజం. నేను పక్కా ప్రాక్టికల్ మ్యాన్. కానీ నువ్వు కొంచెం కూడా జీవిత అనుభవం లేనిదానివి ప్రేమ అంటూ వెంట పడుతున్నావు. అవును, నేను అనుభవం లేనిదాన్ని. నీ అనుభవం ఏమిటి? ప్రేమ అంటే అబద్ధం అని, అది లేని జీవితం సుఖం అని కాదు. అందులోని ఆనందాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఐ పిటీ యు. ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, అది అంతరంగం. అది నీలోనే ఉంది. షట్ యువర్ మౌత్ అండ్ గెట్ లాస్ట్. చూడండి, మీరు స్పాట్లో మాత్రమే డైరెక్టర్, ఇక్కడ కాదు. నన్ను గెట్ అవుట్ అనడానికి మీకు రైట్స్ లేవు. నేను ప్రేమించిన వ్యక్తిని చూస్తూ ఇక్కడే ఉంటాను. అది కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. ఐఎమ్ సారీ మిస్ చాందని, నిన్ను ఒక క్వశ్చన్ అడగచ్చా? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నా ప్రాణం కన్నా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను. సూర్య, రైట్, ఇక్కడ నిల్చో. చూడు, ఇప్పుడు నువ్వు ఈ ప్రేమ అనే సర్కిల్లో నిలబడ్డావు కదా, ఒక్కసారి అటు చూడు, ఎంత పెద్ద లోయ ఉందో చూడు. నీ ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అన్నావుగా. వస్తాను. ఇంత పెద్ద చెడు ప్రపంచంలో ప్రేమ అనే అతి చిన్న సర్కిల్లో నిల్చున్నాం. ఈ దారే నీ బ్రతుకుదారనుకో. ఈ జీపే ఒక సమస్య అనుకో. విధి ఒక్కోసారి సడన్ గా జీపుకి బ్రేక్ టైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక నువ్వు ఆ ప్రేమ అనే సర్కిల్ నుంచి బయటకు వచ్చి తీరాలి, లేదంటే ఈ జీపుని నా లోయలోకి నెట్టేస్తుంది. ఏయ్, నీకు ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రాణం ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అని. చాందిని, ఈ జీపుకి పని కాకుండా సర్కిల్ వచ్చి బయటికి రా. నా మాట విను, పంతానికి పోతావు. చాందిని, చాందిని, నా మాట విను, ముందుగా మార్గం బయటికి రా. చాందిని, నా మాట విను ప్లీజ్. చాందిని.
నేను ఎటువంటి దాన్నో తెలుసా? ఒక చీవను చూసినా సరే భయపడేదాన్ని. అలాంటి దాన్ని జీబు మీదకొస్తున్నా చూస్తూ ఎలా నించోగలిగానంటావు? అదే ప్రేమ. ఆ శక్తి ప్రేమకే ఉంది. చూడు, నువ్వంతగా మాట్లాడేవే, ఆ జీపు వెనక తాడెందుకు కట్టావు? నన్ను చెప్పమంటావా? ఆ జీపు కింద నేను పడి చావకూడదని. అదే కరుణ అంటారు, దాన్నే మానవత్వం అంటారు. అదే ఒక పాలు ఎక్కువైతే దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటారు, ప్రేమ అంటారు, ప్రేమ అంటారు, ప్రేమ అంటారు. ఇక్కడే, దిస్ ఇస్ ద ప్లేస్. ఇక్కడే మా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. మా అన్నయ్య బికాస్ ఆఫ్ లవ్. ఎంత లవ్ చేశాడో ఆ అమ్మాయిని. కానీ సడన్ గా ఒకరోజు మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. డాక్టర్ గారు కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు. అత్యంత వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. కానీ మా అన్నయ్య దాని కాస్త ఇక్కడ ఎదురు చూసి సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు లవ్వంటే కిట్టదు. కిట్టదు. మా అన్నయ్య ఇదే ప్లేస్. మా అన్నయ్య పోగొట్టుకున్నాడు. చాందిని, నన్ను లవ్ చేస్తావా? నాతోనే ఎగతాడా నీకు? నీ అమ్మ ఇక జన్మలో నా పేరెత్తకుండా చేస్తాను. అడుగడిపో. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? నీ లవ్కి ఇది సెకండ్. చూడు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? నువ్వు నన్ను లవ్ చేసేది నిజమే. चली गई चांदनी चांदनी चली गई चांदनी चांदनी चली गई चांदनी चांदनी चली गई चांदनी. చాందిని ప్రేమ సాగరంలో ఓలలాడుతున్న సూర్య కొన్నాళ్ల తర్వాత తన చాందినిని చూడాలన్న ఆశతో బయలుదేరాడు. మధు, మధు, డోంట్ వరీ డార్లింగ్. పానకల్లో పుడకలాగా అనవసరంగా తనెందుకని నేనే మీ వైఫ్ కి పాలలో జస్ట్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసిచ్చాను. ఇంకా మీరు నా ప్రేమను నమ్మలేకపోతున్నారా? ఐ లవ్ యూ. I really do love you.
ప్లెజెంట్ సర్ప్రైజ్. హౌ ఆర్ యు? ఫైన్. కమ్ ప్లీజ్ కమ్. టేక్ యూ సిట్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్, కుచేలుడింటికి శ్రీకృష్ణుడు వచ్చినట్టుంది కదా? కుచేలుడు. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? టీ ఆర్ కాఫీ? నువ్విస్తే ఈ బంగ్లానే తీసుకుంటాను. చాలా బాగా అన్నారు. రండి సార్, రండి. పర్వాలేదు, రండి సార్. రండి. నమస్కారం అండి. Excuse నమస్కారం me. సార్. నమస్కారం మేడం. రండి. కూర్చోండి. మేడం, వీరు మద్రాస్ నుంచి వచ్చారు. 3 లాంగ్వేజ్ ప్రొడ్యూసర్స్. ఐ నో, నేనే వాళ్ళని రమ్మని చెప్పాను. నేను అడిగినంత తెచ్చారు కదా? మీరు చెప్పినంత తెచ్చారు మేడం. ఓకే. కానీ డైరెక్టర్ గారు అడిగింది ఆ కిస్సింగ్ సీనేగా? నో ప్రాబ్లం. అది కాదు మేడం, ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ లో ఆ బికిని. లిజన్, వెన్ మనీ కమ్స్ ఫార్వర్డ్ ఎవ్రీథింగ్ విల్ గో బ్యాక్వర్డ్. దానికి ఏం అబ్జెక్షన్ లేదు. వెళ్ళొస్తాను మేడం. సార్ చెప్పండి సార్, ఎంతవరకు వచ్చింది మీ ఏ ఫిలిం? ఏమిటి మౌనంగా ఉన్నారు మీరు? సూర్య చందిని, ఎందుకు ఇలా మారిపోయావు? ఏమిటి ఇదంతా? చూడు, నేను ఈ విషయంలో చాలా తప్పు చేశాను. నీ దగ్గర ఓ పిచ్చి వాళ్ళ ప్రవర్తించాను. ఐఎమ్ వెరీ సారీ చందిని. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చందిని. వాట్ మిస్టర్ సూర్య, ఏంటిది? నో చందిని, నో. నువ్వు నన్ను ఇలా బాధ పెట్టకు. నేను చాలా మారిపోయాను చందిని. నాకు అసలు ప్రేమ అంటే నమ్మకమే లేదు. కానీ ఆ ప్రేమే అమృతం అని, అది లేని జీవితం వృధా అని నీ వల్లే తెలుసుకున్నాను. చూడు, ఐ స్వేర్, రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ చందిని. సూర్య కూర్చో. కూల్ డౌన్. నీళ్ళు తాగుతావా? చూడు, దయచేసి ఆ తప్పు మాత్రం చెయ్యొద్దు. ఆ రోజు నువ్వన్నదే నిజం. ఈ ప్రపంచంలో ప్రేమ, అభిమానం, అనురాగం ఇవన్నీ ఒట్టి భ్రమ. నన్నే చూడు, నేను ఆ భ్రమలో ఉన్నంతకాలం నేను ఒక నిరుపేదని. కానీ ఇప్పుడు పక్కా ప్రాక్టికల్ మెటీరియలిస్టిక్ అయ్యాను. అందుకే ఇంత రాజభోగం అనుభవిస్తున్నాను. చాందిని, ఏమంటున్నావు నువ్వు? అవును సూర్య, నేను నీ దగ్గర చాలా చైల్డిష్ గా, అమాయకంగా ప్రవర్తించాను. ఐఎమ్ రియల్లీ సారీ. బావిలో ఉండే కప్ప బావిని ప్రపంచం అని ఎలా అనుకుంటుందో, నేను కూడా పిచ్చిదానిలాగా ఆ జీపుకు బ్రేకులు ఫెయిల్ అయినా ప్రాణభయం లేదన్నా ఒకే ఒక ధైర్యంతో ఆ ప్రేమనే సర్కిల్లో నించున్నాను. కానీ నిజంగానే నా జీవితంలో బ్రేక్ ఫెయిల్ అయింది. నాన్న, శవాన్ని తీయండి. ఆగండి, ఎవరు మీరు? శవాన్ని ఎందుకు తీస్తున్నారు? ఎందుక? మా అందరికి ఈయన తండ్రి అయినందుకు. అమ్మా, వాళ్ళనేది నిజమా? చూసావా చాందిని, ఒక డాక్టరు ముగ్గురిని పెళ్లి చేసుకుని ఇంకో దాంతో లేచిపోయాడంట. ఇలాంటి వెధవల్ని నిర్దాక్షిణ్యంగా ఉరితీసి పారేయాలమ్మా. చూడు, ప్రేమ, అభిమానం అనేవి వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే ఆట వస్తువులు. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా తన్ని తాను ప్రేమించుకుంటాడు, కానీ ఎదుటి వాళ్ళని మాత్రం ప్రేమించడు. ఇప్పటికైనా అర్థం చేసుకుని నీ మనసు మార్చుకో. చూడండి, ఈ ఆస్తంతా మా తల్లి గారిది, ఈ ఇంటితో సహా. మా తండ్రి గారు సర్వ హక్కులతో రాసిచ్చిన ఈ డాక్యుమెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. వారం రోజులు టైం ఇస్తున్నాను, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. తీయరా శవాన్ని. ఇది సహజమైన చావు కాదు,
ఖచ్చితంగా ఆత్మహత్య అయి ఉంటుంది. ఎలా ఇస్తావయ్యా? నీ బాబు ఉన్న ఆస్తి అంతా మొదటి పిల్లం పేరు రాసి మరీ చచ్చి ఊరుకున్నాడు నా అప్పు ఎగ్గొట్టానికి. దొంగ ముండాకు. ఇదిగో రాఘవ, డబ్బులు అందటం కాస్త ఆలస్యమైంది. మరోలా అనుకోవద్దురా, తీసుకో. తీసుకోరా, తీసుకొని దీంతో నన్ను కొట్టు. అది సరేరా, అసలు నేను డబ్బులు అడిగానా? ఈ ప్రపంచంలో అందరూ డబ్బు సంపాదిస్తారా, కానీ ఫ్రెండ్షిప్ సంపాదించలేరా? ఫ్రెండ్షిప్. చూడు, నీ చెల్లెలు ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తుందని నువ్వు అన్నావు కదా, నాతో పంపించావనుకో ఓ ఫిల్మ్ తీసి ఇంటికి పంపుతాను. ఇక ఆదాయమే గాను అప్పు ఉండదు. బాబు, మా అమ్మాయి చాందిని. నమస్కారం. నమస్కారం అమ్మా. సార్, నా చెల్లెల్లా ఉంది సార్. ఆహా, సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది. అసలు ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూసావా నువ్వు? ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది. అందులో నిన్ను చూసుకుని నువ్వు నవ్వితే అది నేను చూసి నవ్వుతుంది, నువ్వు ఏడితే అది నేను చూసి ఏడుస్తుంది. అదే జీవితం. అనయ్య, అనయ్య ఎక్కడికి వెళ్తున్నావు? వల్లకాటికమ్మా, సత్యహరిచంద్రుడే నాన్నగారు అక్కడే ఉన్నారుగా, నేను వారితోనే కలిసి ఉంటాను. వస్తాను. అనయ్య, నీ చెల్లెళ్ళని తమ్ముడిని వదిలేసి వెళ్తావా? ఆ? ఈ లోకంలో నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా. రావే వెళదాం. ఏ రాధా, బుద్ధుందా నీకు? ఆ పండు నోట్లో పెట్టి తినిపించలేవా నా చెల్లికి? చేయి చూసే అలా అయిపోయిందో. మన ప్రాణాల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి నా చెల్లెల్ని. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? ఆల్ ఆఫీసర్ నేను నిన్ను మోసం చేశాను అనుకో, ఏదైనా ప్రాబ్లం వచ్చి నాకేమైనా జరిగిందనుకో, ఆటోమేటిక్గా నీ ప్రేమ డౌన్ అవుతుంది. ఇంకేముంది ప్రేమలో వంకాయ స్పెషాలిటీ. అనవసరంగా ఎమోషన్ ఫీల్ అకు. కాస్త ప్రాక్టికల్ గా నువ్వే ఆలోచించుకో. మన కంపెనీ యాడ్స్ అన్నిటికీ నువ్వే మోడల్ గా ఉండు. నేను ఫైనాన్స్ ఇచ్చే పిక్చర్లు అన్నిట్లో నువ్వే హీరోయిన్ గా యాక్ట్ చేయి. అమ్మా, ఒప్పుకోమ్మా. పెద్ద పెద్ద హీరోయిన్లే క్యాబరెట్ డాన్సర్స్ లా బట్టలు వేసుకుంటున్నారు. చెడిపోయిన ఈ విశాలమైన ప్రపంచంలో ప్రేమ అనే అతి చిన్న సర్కిల్లో నువ్వు నిల్చున్నావు. ఈ దారే నీ బ్రతుకుదారనుకో, ఈ జీపే ఒక సమస్య అనుకో. విధి సడన్ గా బ్రేక్ ఫైల్ చేస్తే నువ్వు ఆ ప్రేమ అనే చిన్న సర్కిల్ నుంచి బయటకు వచ్చి తీరాలి. దీన్ని చూడు, అతి చిన్నది, అతి తేలికైంది. ఈ ప్రపంచంలో ఉండి ఎటువంటి వాళ్ళనైనా సరే ఇది తేలిగ్గా లొంగతీస్తుంది. నీ జీవితంలో ఇన్ని జరిగినా నేను జ్ఞాపకం రాలేదా? జ్ఞాపకం ఉంది, అనుక్షణం జ్ఞాపకం వచ్చేది. కానీ నువ్వు కాదు. ఆనాడు నువ్వు నాతో చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం వచ్చేది. చందని, నేను నీకు చెప్పినంత నిజం కాదు చందని. కావాలని అలా అన్నాను. చూడు, నీకు దెబ్బ తగలడం వల్ల నువ్వు అలా మాట్లాడుతున్నావు. చచ్చా, అది దెబ్బ కాదు, పాఠం. 3వ క్లాసే 3 సార్లు డింకి కొట్టిన నన్ను ఒకేసారి ఐఏఎస్ ఎగ్జామ్ లో కూర్చోపెట్టాడు ఆ దేవుడు. నేను ఫెయిల్ కాలేదు, పాస్ అయ్యాను. పాస్ అయ్యాను అనుకుని నువ్వు ఫెయిల్ అయ్యావు చాందిని. అవును చాందిని, నా మాట విను. చూడు, బండబారిన నా గుండెకి ప్రేమే జీవిత సర్వస్వం అని తెలియజేసిన దేవత వినుపు. నీ జీవితం పాడు చేసుకుంటావా? సూర్య, దయచేసి నన్ను వదిలిపెట్టు. జరిగినంత మర్చిపో. నా హృదయంలో ప్రేమ అనుబంధాలకి చోట్లేదు, అర్థమైందా? నా ప్లీజ్ గో. చాందిని, నిన్ను వదిలి నేను వెళ్ళలేను కూడా. షిట్, అనవసరంగా చెప్పింది చెప్పి టైం వేస్ట్ చేయకు. నువ్వన్నది నిజం, వెళ్ళి ఆలోచించుకో. చాందిని, నా హృదయంలో నీ పట్ల ప్రేమకి తప్ప వేరే దేనికి చోట్లేదు చాందిని. చూడు, వృధాగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వీటిని వదిలిపెట్టి నాతో వచ్చి మన ఇద్దరు సుఖంగా ఉందా చాందిని? Please get out of my house right now. Get out. No, I can't go. చాందిని, I love you. నా మాట నమ్ము. నేనెంతో మారిపోయాను చాందిని. I love you చాందిని. I love you. చాందిని, నా మాట నమ్ము చాందిని. I love you చాందిని. I really love you. చాందిని. Get out. నేను నిన్ను టెస్ట్ చేసినట్టు నువ్వు నా ప్రేమ టెస్ట్ చేసినావు చాందిని. నేను నిన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావా? ఇట్స్ ఎ ఛాలెంజ్. నా ప్రేమ ఏమిటి నీకు తెలియజేస్తాను.
మేడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడ ప్రేమ పిచ్చలో పడి ఆవిడింటి ముందే పడికాపులు కాస్తూ తాగుబోతే జీవితాన్ని పాడు చేసుకున్నారు మేడం. ఏ అనే పిచ్చిని ఆపేశారు. ఆవిడ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ని వల్లో వేసుకోవడానికి అడ్డమైన దారిలో వెళుతుంటే ఆవిడ ప్రేమని గెలవటం కోసం ఈయన తాగి తాగి పిచ్చివారైపోయారు మేడం. నా చాందిని తొక్కుతాడా? స్టూపిడ్. అయ్యో అచ్చండి, చెప్తున్నాడు. రండి చూద్దాం. నాకు తెలవదా ఈ స్టోలన్ ద మనీ. ఇందులో డబ్బు ఎత్తుకెళ్ళాడంటే తాగేసి చాందిని కాడికి వెళ్ళి ఉంటాడు. మేడం టైర్ పంచర్ అయింది మేడం. కర్మ, ఇప్పుడే ఇది పంచర్ అవ్వాలా? I love you. 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 చాందిని, నువ్వన్నట్టు నేను పైనుంచి దూకొచ్చాను. ఇంకా నీకు నా ప్రేమ మీద నమ్మకం కలగలేదా? ఎందుకు నువ్వు ఇలా లవ్ లవ్వని నా వెంటపడి తిరుగుతావు? నీకేం అర్హత ఉందని నన్ను లవ్ చేయమంటావు? సూర్య, Charlie. Yes, this is very, very bad. This poor chap, such a great director, such a gentleman, he's so much in love with you. Why are you so stubborn with him? Shut up and get out of my house. What I do is none of your business. If you have so much of sympathy about that idiot, take him with you and do whatever you want. Chandni, you're the #1 heroine in this industry. Only because of Mr. Surya. So don't you ever forget your past. I say I don't have to take this bullshit from you. And I don't have to learn how to treat that irritating rascal. Now get out of my sight and get lost. It's easy 'cause you're beautiful, and loving you is all I wanna do. Loving you is more than just a dream come true, and everything that I do is all I love in you. La 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 la. Do do do. No one else can make me feel the colors that you bring. Stay with me while we grow old and we will live each day in springtime. Loving you has made my life so beautiful. And every day of my life is filled with loving you. Loving you, I see your soul come shining through. And every time with me, ooh, I'm so in love with you. No! Don't touch me! Don't touch me, okay? Don't touch me. నన్ను ముట్టుకునే అర్హత ఉంది ఆ చాందిని ఒక్కదానికే.
That is my Chandni. Chandni, Chandni. Fool! What do you want from her? Love? Do you know what love is? You're confusing it for something else. For sex. Your ultimate aim is sex. Come on. Am I not as beautiful as Chandni? Come on. Come on. No. This is not good. This is not good. What else is good? Going behind a girl like a dog in heat? Forgetting your career and becoming a chronic boozer for the sake of a girl? What you really need is an outlet for your pent-up emotions. Come on! Come on! No! Please! Please! Shit! Same old Indians. Dirty Indian culture. Shut up, you dirty foreign girl! Don't ever dare to talk a single word about my country. What do you know about my love towards Chandni, I say? First of all, you know what love is? Chandni was the angel who taught me what love is. Love is acceptance. Accepting someone what they are. Without any conditions or rules or traditions for its continuity. Do you think I love Chandni because of external beauty? No, not at all. I would have loved her, even though she was the ugliest girl in this country. There is something called inner beauty, soul. Do you know soul? That is our culture. Marriage is a bond between two such souls and eternal love affair. Not a temporary physical attraction, I say. That is the reason you hardly find divorce cases in this country. Not like in your country, I say. Misunderstanding, divorce, marriage, divorce. That is in your country, not in our country. Our culture is the richest culture in this world. ఈ తెల్ల దొరసానికి ఇండియా గురించి ఏం తెలియదు అనుకుంటా. Bullshit. Dirty girl. No, dirty foreign girl. She doesn't know anything about my country. India is great. India is great. Indian culture is great. Indian tradition is great. Indian heritage is great. Indian soil is great. Indians are great. But Indians are not great. తీరా చెయ్యి. నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టావు? అయినా నేను తిరిగి కొట్టానా? లేదు. ఎందుకంటే నువ్వు నా చాందిని దగ్గర పనిచేస్తున్నావని. అలాంటి నా దేవ దగ్గర ఉంటూ నువ్వు ఇలాంటి లోప పనులు చేస్తావని నేను అనుకోలేదురా. నేను నిన్ను బతకనివ్వను. అర్చన, ఎందుకు నన్ను ఆపుతావు? నా చాందిని దగ్గర ఉంటూ ఈ నా కొడుకు చాందిని నీ చాందిని బతుకుతున్నది
నీతోనే. నీ చాందిని కావాల్సింది ఇలాంటి వాళ్ళే. నువ్వు అదేది? అవును, నీ చాందిని మనిషి కాదు, మానవ మృగం, బిచ్. డబ్బు కోసం ఏ అడ్డమైన పనికి నా సిద్ధమయ్యా ఓ పడుపు కట్టా. ఏమిటి వెర్రివాగు? ఊళ్ళో దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంకొకసారి నా చాందిని గురించి తప్పుగా మాట్లాడావో నీ కోపాన్ని, పౌరుషాన్ని తన స్వార్థం కోసం అలాంటి ఆర్టిస్టులు, అధికారులకి, రాజకీయ నాయకులకి తాచి బతికే నీ చాందిని మీద చూపించు. నాకు ఈ గతి పట్టడానికి కారణం ఎవరనుకుంటున్నావు? నీ చాందినియే. సినిమా ప్రపంచంలోకి ఎంతో ఆశతో ఎన్నో కలలు కంటూ వచ్చాను. నాలాగే ఎంతో ఆశతో వచ్చిన ఆడవాళ్ళని తన అందలు ఎక్కడానికి, అధికారుల గుప్పెట్లో ఉంచుకోవడానికి ఇలా దిగదారుస్తుందనుకోలేదు. అది చంపిన వాళ్ళు, దాని మూలంగా చచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది నువ్వు అనుకునే మామూలు ఆడది కాదు. ఇవాళ పొద్దున ఈ రౌడీ విధాలు నా దగ్గరికి వచ్చి చాందిని రమ్మందని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్లారు. మంజు, కమ్యా. ఏ మేడం? నేను చెప్పింది వెళ్ళి తనతో. అలాగే మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. అక్కడ కూర్చున్నారు చూడండి ప్రొడ్యూసర్స్. వాళ్ళ నెక్స్ట్ పిక్చర్ కి మిమ్మల్ని హీరోయిన్ గా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఫైనాన్సర్ గారు వచ్చారు. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. వస్తారా? వస్తాను. రండి మేడం. రండి మేడం. మేడం రండి, కూర్చోండి. వీళ్ళే మేడం. ఎవరు వీళ్ళు? డోంట్ వరీ మేడం, భయపడకండి. వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు. జస్ట్ కంపెనీ ఇస్తే చాలు. కాల్ షీట్ ఇస్తే అడ్వాన్స్ రెడీ. నేను నమ్మను, నేను నమ్మను. నువ్వు చెప్పేదంత అబద్ధం. నీకు నమ్మకం లేదు కదూ? నువ్వు నమ్మవు కదూ? కళ్ళారా చూసిన తర్వాత నేను నమ్ముతావా? రా చూపిస్తాను. దిగు. రా, చూడు నీ చాందిని, చూడు. She's a bad girl. She's a bad girl. She's a bad girl. మేడం మేడం, ఏమైంది? అచ్చరు తప్పించుకుంది. మేడం, అది ఎక్కడ ఎత్తుకోండి. అమ్మా ఇలారా. ఏమిటమ్మా? 1 నిమిషం. అమ్మా, అర్చన తప్పించుకొని పారిపోయిందట. అలాగా? సూర్య, నువ్వు చేసిన ఏ అనే పిక్చర్లో ఈ అశ్లీల ప్రపంచాన్ని, ఆ నీచ అరాచకాల్ని అంతా రియల్ గా తీయాలని ఎన్నో కలలు కన్నా. ఈ దేశంలో పెద్ద మనుషులు, ఎందరో ప్రముఖ నాయకులు ఆడవాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో కళ్ళ కట్టేట్టు షూట్ చేసావే, అది నీకు గుర్తుందా? అలాంటి ఏ అనే పిక్చర్ని ఎవరెవరు ఎన్నెన్ని రకాలుగా ఆపడానికి ప్రయత్నించారో అసలు నీకేమైనా గుర్తుందా? అయినా నువ్వు దేన్ని లెక్క చేయలేదు, ఎవరికి భయపడలేదు. ఈ నీచులకున్న అధికార దాహం, ధన వ్యామోహం, ఆడపిల్లల్ని బలిపశువులు చేస్తున్న విధానం ఈ ప్రపంచానికి వెండితెర మీద చూపించాలనుకున్నావు. కానీ నిన్ను, నీ ఆశయాన్ని నాశనం చేయడానికే ఈ చాందిని ఏర్పాటు చేయబడింది. తన ఊరు రాజమండ్రిని కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. సింహం లాంటి నిన్ను తన కౌగిట్లో కట్టిపడేయడానికి మహా కష్టపడింది. నాటకాలాడి తన వైపుకు తిప్పుకుంది.
ప్రేమ పిచ్చిలో నిన్ను పడదోసింది. నీకు తన లోకం తప్ప నీ ఆశయం మీద శ్రద్ధ లేకుండా చేసింది. ఈ పని చేసినందుకు తనకు దగ్గర బహుమతి ఏమిటో తెలుసా? ఈ బంగళా, కారు, హీరోయిన్ గా అవకాశాలు. సినిమా ప్రపంచంతో రాజకీయ ప్రపంచానికున్న అవినీతి సంబంధాలన్నిటికీ ఈ చాందిని ఒక వారధి. రాజకీయ నాయకులందరినీ అరిచేతిలో ఉంచుకుని ఆటాడిస్తోంది. ఎవరిది? ఎవరు? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయ్యో ఏమిటి ఘోరం? ఏమిటి? Some gunners of that Chandni is searching for you near your house. They may harm your parents. Please, go at once. Let them do whatever they want. నన్ను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని సర్వనాశనం చేసి పారేసిన ఈ ప్రపంచ కాలి బూడిదామని. సూర్య, Don't touch me. Don't touch me. ఈ ప్రపంచంలో ప్రేమికులు అనేది పుస్తకాలు రాయడం వరకు ప్రూవ్ అయిపోయింది. ఒకళ్ళ ఇద్దరు ఎంతమంది యాదవులు లైలా మజ్ను అని రోమియో జూలియట్ అని కథలు రాసింది. అది ఇప్పుడు లేదు కానీ ఉండుంటే నా కొడుకులు చెప్పు తీసుకుని కొట్టుండేవాడిని. I will beat him with my slipper, yaar. You know what is my heart? No, nobody knows. I was struggling from my childhood, yaar, childhood. నేను మొదలవాడే తాగుతాను, ఏమైనా చేస్తాను. మూల పడితే ఏ పైకి బాలందానా ప్రాణాలు తీసేస్తాను. నిన్ను చంపేస్తాను. ఏమి చేస్తున్నావు? You know why? Because of my poverty, yaar. పేదరికం. మా ఇంటి పక్కన దీపు. నాన్న దీపు, సైకిల్ ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది నాన్న. అయితే నీ ఫ్రెండ్స్ అందరికి తీసుకెళ్ళి చూపించు. మీ అబ్బా కొడుకులు ఇద్దరు ఒకటేనండి. ఏ మీ అమ్మ కొడుకులు ఒకటి కదా ఏంటి? నువ్వు వెళ్ళరా, నీ ఫ్రెండ్స్ అందరికి చూపించి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసా. డబ్బు ఉంటేనే ప్రేమ, అనుబంధం అన్ని చిన్నప్పటి నుంచే నేను వాటికి దూరం అయిపోయాను. కానీ ఆ చాందిని జీవితం అంటే ప్రేమ, అనుబంధమేనని ప్రూవ్ చేసింది. మండు టెండలంటే నా గుడ్డెలో అమృతం కురిపించింది. You know that? She was the one who proved that there is love in this blind world. కానీ ఇవాళ నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన థర్డ్ క్లాస్ బిచ్ యార్. థర్డ్ క్లాస్ బిచ్ యార్. మోసగత్త. నేను ఎవరిని నమ్మాలి? ఎవరి కోసం బతకాలి? అసలు ఎందుకని బతకాలి? నేను మాత్రం ఇప్పుడు ఏం కోరుకున్నానని చెప్పండి. నన్ను ప్రేమించిన నా హృదయాన్నేగా నేను ఆకాశంతో ఎత్తు ఎదుగుండొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో నాకు పేరు ప్రతిష్ఠ. కానీ
నా చిన్న హృదయం కోరుకునేది మాత్రం ప్రేమ, అనుబంధం, ఆత్మీయత అంతే. అవి లేని ఈ ప్రపంచం లాగేతకు ఓన్లీ బరియల్ గ్రౌండ్ కాదు శ్మశానం. ఎడవకమ్మా, ఎడవక, ఎడవకు. She's a bad girl. ఏయ్, వీళ్ళందరూ అరెస్ట్ చేయి. Stop that! Mr. Inspector, for what are you arresting Mr. Surya? What for? బికాస్ దీస్ పీపుల్ ఆర్ రన్నింగ్ బ్రోతల్. వీళ్ళు ఇక్కడ వ్యభిచార వ్యాపారం చేస్తున్నారు. పెద్ద ఫోన్ లో సార్ చూసాను గుర్తుందా? ఇంకా ఈ పాత బుద్ధి మానలేదైతే ఈ బెక్కిందండి. ఏమిటండి ఇదంతా? బాబు సూర్య, She's a bad girl. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇన్స్పెక్టర్, నాకు ఆ అమ్మాయి కావాలి. లీవ్ హర్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే, వెళ్ళి తీసుకురండి. అలాగే మేడం. ఇన్స్పెక్టర్, సూర్య వాళ్ళని విడుదల చేయడానికి బెయిల్ తీసుకొచ్చాను. ఏయ్, వాళ్ళని వదిలేయ్. సూర్య, నీ దగ్గర డబ్బులున్నాయా? లేవా? ఎలా ఉంటాయి? నీకే తాగడానికి చాలవు కదా. తీసుకో, తీసుకెళ్ళరా. వెళ్ళి మా ఇద్దరికి కొంచెం విషయం తీసుకొచ్చేవు. నిన్ను చేతులెత్తి వేడుకుంటున్నాను. నువ్వు ఇలా ఇలా రోజు చంపే కంటే ఒక్కసారే చంపేరా. మేమిద్దరం చచ్చిన తర్వాత నువ్వు రోజు ఆ చాంద్రి ఇంటి ముందే తాగి పడుండొచ్చు. వెళ్ళరా, వెళ్ళి విషయం తీసుకురా. ఇన్నేళ్ళు కష్టమో సుఖమో కలో గంజో తాగుతూ తలెత్తుకుని గౌరవంగా బతికానురా. కానీ కానీ ఈవేళ ఆడపిల్లల ఒళ్ళమ్ముకుని సంపాదించుకుంటున్న చెడ్డ పేరుతో. ఒరే సూర్య, ఈ తడుకు బెళుకు ప్రపంచాలు మాకు తెలియవురా. నీ మీద ప్రేమ ఉందో లేదో, అది మేము పైకి చూపించగలిగామో లేదో నాకు తెలియదు, కానీ మనసులో మాత్రం ఉందిరా. ఒరే, ఈ లోకల్లో ప్రతి తల్లికి తండ్రికి వాళ్ళ పిల్లల ప్రేమ వాళ్ళకి మాత్రమే చెందాలన్న స్వార్థం ఉండి తీరుతుంది. ముసలి వాళ్ళయ్యాక కన్న బిడ్డలు వాళ్ళని చక్కగా చూసుకోవాలని తల్లిదండ్రులు ఆశించడం తప్పు కాదురా, తప్పు కాదు. కేవలం 2 సంవత్సరాలు నువ్వు దాన్ని ప్రేమించినందుకు తను నీకు దక్కలేదని నువ్వింతగా బాధపడుతున్నావే. 25 సంవత్సరాలు నిన్ను కని పెంచి ఇంతవాణ్ణి చేసినందుకు మేమెంత బాధపడాలో చెప్పరా.
పెద్దవాళ్ళమయ్యాం, పైగా పాతకాలం వాళ్ళు. మీ అంత తెలివైన వాళ్ళం కాదయ్యా మేము. ఏదో మా మనసుకి ఎలా తోస్తే అలా చేసేవాళ్ళం. చూడు మీ అక్కని చూడు, మొగుడు వదిలేస్తే వచ్చి కూర్చుంది. నీ మేనకోడళ్ళు చూడు. మావయ్య చూడు మావయ్య, వాళ్ళు ఎలా కొట్టేసిపోయారు. హీరో చాంద్రి గారిని కొట్టడానికి భయపడుతున్నాడు సార్. ఎవరి చేతనే డూప్ వేయించు బాయ్. డూప్ కూడా భయపడుతున్నాడు సార్ కొట్టడానికి. నన్నేం చేయమంటావా నువ్వు? ఏదిగో డైరెక్టర్, ఎక్కడే మేడం గారిని కొట్టడానికి భయపడుతున్నారంటే థియేటర్ లో స్క్రీన్ సించేస్తారు. సీన్ మార్చేవా? ఎలా అండి? హీరో ఈ సీన్ లో హీరోయిన్ కొట్టి తీరాలి. ఇది నన్ను ప్రేమించినందుకు, ఇది నమ్మక ద్రోహం చేసినందుకు, ఇది ఇంటి మీదకి రౌడీల్ని పంపినందుకు. ఏయ్, నువ్వు యాక్ట్ చేసేదానివి, నేను జయించేవాణ్ణి. నువ్వు తపస్సు చేసిన మగాడివి కాలేవు. నీకు మీసాలు రావు. నీ దగ్గర ఉన్న కోట్ల రూపాయలు నా వెంట్రుకతో సమానం. ఏయ్, రాజమండ్రి రంభ, రంగులు మార్చే చిలక, ముందుందే నీకు ముసళ్ళ పండగ. చూపిస్తాను తడాక. ఏయ్, నీళ్ళు తీసుకురా. ఆ లుచ్చాదాన్ని తాకాను. ఓకే సార్. సార్ ఆగండి సార్, ఆగండి సార్. సార్ ఏం కొట్టారు సార్? సార్ ఏ నా కొడుకైతే ఆడదాని పిచ్చలో పడతాడో ఆ లైఫ్ అయిపోయినట్టే సార్. ఇది మీకు చెప్పే మాట కదా సార్, వాళ్ళందరికీ చెప్తున్న మాట సార్. ఇట్లాంటి బేవర్స్ ముందు ఎక్కడున్నాలో అక్కడే ఉండాలి సార్. ఏంటి సార్ క్యాప్ పెట్టుకొచ్చారు, మళ్ళా డైరెక్షన్ చేస్తారా సార్? అవును, చేస్తాను. ఐఎమ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. సార్ ఇలా ఈ డ్రెస్సులో మిమ్మల్ని చూస్తాననుకోలేదు. మళ్ళీ మీ ఏ చిత్రాన్ని మొదలు పెడతాను? సార్ నన్ను వెళ్ళి ఫైనాన్స్ ఎత్తుకోమంటారా? డోంట్ వరీ ప్రభాకర్, ఈ పిక్చర్ కి మిగిలిన పిక్చర్స్ లా కథలు చర్చలు ఉండవు. నువ్వు ఇన్వెస్ట్ కూడా చేయక్కర్లేదు. అది చేసే వ్యాపారాన్ని నేను రియల్ గా షూట్ చేస్తాను. ఏ పిక్చర్ని ఎలా పిక్చరైజ్ చేయాలో అలాగే చేస్తాను. Come on. Come in, sir. Come on, sir. How are you, sir? Thank you. Hello. Hi. Come in, sir. Hello. Come. How are you? Come on, sir. Thank you. Come on, come. Come inside. Come on, come on. Thank you. కదలకండి. మీ బండారం 10 మందికి తెలియజెప్పడానికి వచ్చాను.
ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? ఆ సూర్యాన్ని నరికి పారేయడానికి. అయిన దానికి కాని దానికి మన దానికి అడ్డు వస్తున్నాడు. మీరు ఊనండి మేడం, వాడిని క్షణాల్లో లేపవుతాన పారేస్తాం. చెప్పండి మేడం, చెప్పండి. అతన్ని లేపేయడం అంత తేలికైన పని కాదు. అందుకు తెలివి ఉపయోగించాలి. క్లైమాక్స్ షూటింగ్కి మీరెళ్ళి ప్లాన్ చేసుకోండి. క్లైమాక్స్ ఏమనుకున్నానో అది అనుకున్నట్టు రియల్గా షూట్ చేస్తాను. ఏం జరిగితే అది జరుగుతుంది. సార్ వద్దు సార్, ఆవిడ గురించి తెలవదా? ఎందుకైనా కానీ ఎక్కువ రిస్క్ తీసుకోమాకండి. ఎంత రిస్క్ అయినా క్లైమాక్స్ గానే ఉంటుంది. రా, come on, quick. బయట జాగ్రత్త. అలాగే సార్. రండి సార్. కూర్చోండి. ఎవరైనా పాట కూర్చో కూర్చో, నా పక్కనే నమస్తే సార్. తేజ కమాన్. నువ్వంటున్నది నిజమేనా? అవునచ్చరా, క్లైమాక్స్ రియల్ గా షూట్ చేస్తానని సూర్య చాందిని లొకేషన్ తీసుకెళ్ళిపోయాడు. నో, సూర్య అనేదో విధంగా మనం ఆపాలి. త్వరగా పని. లోఫర్ నా కొడకల్లారా, మీ పెళ్ళం పిల్లలు మాత్రం ఇంట్లో హాయిగా ఉండాలి, ఊళ్ళో వాళ్ళ పెళ్ళం పిల్లలు మీ పక్కన ఉండాలా? సాంపయ్య కల్తీ సార్ అమ్మాయి నా కొడుకు అసెంబ్లీకి వెళ్ళగానే స్కాచ్ కావాల్సి వచ్చింది. స్కాచ్. ఎంత హై లెవెల్ అనేది. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు నీ నట్టింట్లో దింపేశావు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు ఆడపిల్లవి కాదే, ఆడపుదివి. చెత్త నా కొడకల్లారా, డబ్బు కోసం కక్కుర్తి పడి ఎంగిలాకులు నాకే కుక్కల్లా దీనికి తొత్తులయ్యారే, సిగ్గులేదురా? తీరా ముసుగు తీరా ముండ ముప్పి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. గాడ్ ఇస్ గ్రేట్. ఏరా, అసెంబ్లీలో మద్యపాన నిషేధం అని వాగటం, ముండల కుప్పలో మగ్గు. ఇదేనా నీ రాజకీయం? ప్రజలు ఉన్న పిచ్చివాడనుకుంటావా? వీడి మొహాన్ని క్లోజప్ ప్రతి 7 కోట్ల మంది ఆంధ్రులు ముఖాముఖి చూడాలి. ముసుగు తీరా. నువ్వు మంత్రి ఇటచితి రంగులు మార్చే వీడి రాజకీయ రంగుల వ్యవహారం దేశానికి తెలియాలి. వీడి మొహాన్ని నలుగురు చూడాలి, చూసి కాంగ్రెస్ ఉమ్మయ్యాలి. ముసుగు తీరా. ఏరా, ఒంటి మీద గుడ్డ నిలవని వయసులో నీకు ఫిలిం స్టార్స్ కావాలా? పెన్నుపోటుతో అవినీతితో అడ్డదారుల్లో ఈ జనాన్ని మోసం చేసి పదవిలోకి వచ్చిన నా కొడక ఏం కూసావురా? యు ఆర్ ఆన్సరబుల్ ఓన్లీ టు యువర్ వైఫ్ అని ప్రెస్ లో వాగుతావా? అంటే నీకు ఓట్లేసిన 7 కోట్ల అందరూ వెరీ వాళ్ళ తీయరా? ఇక ఈ ముసలి రాజకీయాలకి కాలం చెల్లింది. కాకి కూతలు కూసా నా కొడుకు వింది. తీసుకో షాట్. ఓకేనా? ఓకే సార్. కమ్ కమ్ కమ్. బాంబుల బుచ్చిరెడ్డి, ఈసారి ఎక్కడ కమ్ 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 త్వరగా. మోటార్ చేంజ్ చేయి. స్లో మోషన్ రెడీ చేసుకో. స్లో మోషన్ రెడీనా? రెడీ సార్. డాట్ కెమెరా. షాట్ ఓకేనా? ఫీల్డ్ లో ఉన్నాడు సార్. కమాన్ 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 కమాన్. ఈ యాంగిల్ తీసుకో. ఓకే సార్.
వస్తున్నా సార్ లా. సూర్య నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. నీకు కావాల్సిన చాందినియగా ఇదిగో తీసుకెళ్ళి తీసుకెళ్ళి. డోంట్ డూ ఎనీథింగ్. నువ్వు ఆడదానికి కాదు, మారివి, మహమ్మారివి. ఇద్దరితో కథ పూర్తవలేదు. ఇంకా ఇంకా క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ ఉంది. వదలను. సార్ సార్ ఇదిగోండి సార్. ఏందా ఇదే? డైరెక్టర్ గారు రాత్రి క్లైమాక్స్ రాసుకుని పొద్దున షూటింగ్ మర్చిపోయారట. అందుకని వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా మీకు ఫైల్ ఇచ్చి రమ్మన్నారు సార్. రియల్ ఆర్ రియల్? డబ్బు డబ్బు తీసుకో. నాకు తెలుసు నువ్వు పెద్ద హీరోయిన్ అని. ఏం చేయమంటావు? నేను నా ఏ ఫిల్మ్ ని కంప్లీట్ చేసి తీరాలి. ఐఎమ్ సారీ. అందుకని నేను నిజంగా ఊరికే యాక్ట్ చేయించుకోను. చూడు, ఇదంతా ఇదంతా నీకోసం తెచ్చే డబ్బు. నేను నేను ఎంతో కష్టపడి సంపాదించే డబ్బు. అంతా నీకోసం, అంతా నీకోసం. ఓన్లీ ఓన్లీ ఫర్ 5 minutes కాన్సంట్రేట్ చేయి. Now can I start my shooting? Okay, okay. Now, start camera. Camera running, running, running. Okay. All lights. Lights. All lights are burning. Action. I'm God. God is great. చందని, నీ కళ్ళలో నీళ్ళు. ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ. నన్ను క్షమించు సూర్య, నీ పట్ల మహా తప్పు చేశాను.
క్షమించు సూర్య. సూర్య, ఐ లవ్ యూ. నేను నీతోనే ఉండాలి. మనిద్దరం విడిపోకూడదు. నువ్వన్నది నిజమేనా? నువ్వన్నది నిజమా చాందిని? అవును సూర్య, నేను నీతోనే కలిసి ఉండాలి. మనిద్దరం సుఖంగా బతకాలి. నేను చచ్చిపోకూడదు. ప్లీజ్. ఐ లవ్ యూ చాందిని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చాందిని. I love you. I love you. Surya. డ్రైవర్ కారు ఆపు. మన డైరెక్టర్ గారు అయినా విన్నారా? డైరెక్టర్ గారు సారా, డైరెక్టర్ గారు సారా. ఏందండి? ఏం జరిగిందండి? నిదానంగా లేండి. నా మాట విను సూర్య. తను ఏమైందో ఏమిటో సారో, తన గురించి మర్చిపోండి సారో. నా మాట అర్థం చేసుకోండి సారో. తను ఎందుకు ఇలా చేసిందో, అసలు తన ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లేదు సార్. తనే ఉద్దేశంతో చేసిందో నాకు తెలుసు. అవును సూర్య, మనం చేయగలిగింది లేదు. లవ్ యు ఆర్ టూ లేట్. నా ఉద్దేశంలో తన ఈ పిక్చర్కి కరెక్ట్ క్లైమాక్స్ ఇచ్చింది సూర్య. తనెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. నో, ఇంపాసిబుల్. అది నన్ను కొట్టింది. ఇక్కడి నుంచి డబ్బుతో పారిపోయింది. లేదు సూర్య, నువ్వు తన అపార్థం చేసుకుంటున్నావు. Shut up! నా మాట అబద్ధం కావచ్చు, కానీ నా కెమెరాలో పిక్చరైజ్ అయినా ఈ క్లైమాక్స్ మాత్రం అబద్ధం కాదు. ఈ క్లైమాక్స్ నేను అనుకున్నట్టు చేయలేకపోయాను. కాదు సూర్య, నువ్వు అనుకునే క్లైమాక్స్ కరెక్ట్ కాదు. అందులో పిక్చరైజ్ అయిన క్లైమాక్స్ కరెక్ట్. అదేమిటో నాకు తెలుసు. సూర్య, నన్ను క్షమించు. నిన్ను కాపాడాలని నేను నిన్ను కొట్టి నెట్టేశాను. దేవుళ్ళంటే నువ్వు అలాంటి పాపిష్టి దానితో కలిసి చచ్చిపోకూడదు. నీ జీవితాశయమైన ఏనే చిత్రానికి నువ్వు తీద్దామనుకున్న క్లైమాక్స్ కరెక్ట్ కాదు సూర్య. ఎందుకంటే ఈ కథలో దాగిన కొన్ని నగ్న సత్యాలు నీకు తెలియవు. నువ్వు ఈ ప్రపంచంలో